హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. ఎప్పటికప్పుడు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తూ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ శోభన్ బాబులకు ధీటుగా అప్పుడప్పుడే చిరంజీవి కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకోవటం జరుగుతుంది. మరి అలాంటి 1986వ సంవత్సరంలో ఈ ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో ఎవరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బాగా రాణించాయి, ఎవరు ఎక్కువ శాతం సక్సెస్ అందుకున్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్పుకోవాలి. ఈయన 1986లో మొత్తం 10 చిత్రాలు చేశారు. కృష్ణ గారడి, బ్రహ్మాస్త్రం, సింహాసనం, జయం మనదే, ప్రతిభావంతుడు, ఖైదీ రుద్రయ్య, కృష్ణ పరమాత్మ, నా పిలుపే ప్రభంజనం, పరశురాముడు, శాంతి నివాసం. వీటిలో సింహాసనం సినిమా ఆ ఏడాది కృష్ణ గారికి హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చినా అది అంత కమర్షియల్గా విజయం అయితే సాధించలేకపోయిందని చెప్పాలి. అయితే రన్ పరంగా, టికెట్ కౌంట్ పరంగా మంచి విజయవంతమైన సినిమానే. అయితే కమర్షియల్గా బాగా లాభాలు ఆర్జించి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచిన చిత్రాలు బ్రహ్మాస్త్రం, ఖైదీ రుద్రయ్య. ఖైదీ రుద్రయ్య అయితే ఆ ఏడాది కృష్ణ గారి సినిమాలన్నిటిలో ఆంధ్రాలో మంచి రన్ అండ్ రెవెన్యూ పరంగా ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమా. ఇక కమర్షియల్ సక్సెస్తో అబవ్ యావరేజ్గా నిలిచి విజయ మంచుల్లో ఉన్న చిత్రాలుగా జయం మనదే, నా పిలుపే ప్రభంజనం చిత్రాలని చెప్పుకోవాలి. నా పిలుపే ప్రభంజనం సినిమా అయితే సీడెడ్లో సింహాసనం తాలూకా నష్టాలను కూడా కవర్ చేసిందని చెప్పుకుంటారు. ఇక మిగిలిన 5 చిత్రాలు మాత్రం ఫ్లాపులుగానే తేలిపోయాయి. అవే కృష్ణ గారడి, ప్రతిభావంతుడు, కృష్ణ పరమాత్మ, పరశురాముడు, శాంతి నివాసం. ఇలా కృష్ణ గారికి ఆ ఏడాది అంత గొప్పగా కలిసి రాలేదని చెప్పొచ్చు. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే 1986లో ఈ నుండి వచ్చిన చిత్రాలు మొత్తం 8. కిరాతకుడు, కొండవీటి రాజా, మగధీరుడు, వేట, చంటబ్బాయి, రాక్షసుడు, ధైర్యవంతుడు, చాణక్య శబదం. వీటిలో ఏ కోదండరామరెడ్డి డైరెక్షన్లో వచ్చిన రాక్షసుడు మూవీ సూపర్ హిట్గా నిలిచింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన కొండవీటి రాజా చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మిగిలిన 6 చిత్రాల్లో మగధీరుడు, చంటబ్బాయి బిలో యావరేజ్గా ఉండగా కిరాతకుడు, వేట, ధైర్యవంతుడు, చాణక్య శబదం చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాలుగా నిలిచాయి. ఇలా 1986వ సంవత్సరం చిరుకి ఏమాత్రం కలిసి రాలేదని చెప్పొచ్చు. ఇక నటభూషణుడు శోభన్ బాబు గారి విషయానికి వస్తే శోభన్ బాబు మొత్తం ఆ ఏడాదిలో అత్యధికంగా 11 చిత్రాలు చేశారు. శ్రావణ సంధ్య, డ్రైవర్ బాబు, మిస్టర్ భరత్, జీవన పోరాటం, జీవన రాగం, బంధం, ధర్మపీఠం దద్దరిల్లింది, విజృంభణ, అడవిరాజా, సక్కనోడు, జైలు పక్షి. వీటిలో శ్రావణ సంధ్య మూవీ సుమారు 20 కేంద్రాల్లో 50 రోజులు ఆడి సూపర్ హిట్గా నిలిచింది. ఇక అడవిరాజా సినిమా 20 రోజుల్లోనే ₹1 కోటి పైన రాబట్టి కమర్షియల్ సూపర్ హిట్ పొజిషన్లో నిలిచింది. అలాగే జీవన పోరాటం సినిమా నైజాంలో సూపర్ హిట్గాను, సీడెడ్లో హిట్గాను, ఆంధ్రాలో యావరేజ్గా ఆడింది. ఓవరాల్గా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ మార్కుని చేరింది. జైలు పక్షి, బంధం సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అయ్యి అబవ్ యావరేజ్లుగా నిలిచాయి. ఇక డ్రైవర్ బాబు, జీవనరాగం, విజృంభణ, సక్కనోడు యావరేజ్లుగా, కమర్షియల్గా కొంత బెటర్ పొజిషన్లో నిలవడం జరిగింది. ఇలా మొత్తంగా 11 సినిమాల్లో ఒక్క మిస్టర్ భరత్ సినిమా మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. సో అలా ఆ ఏడాది చిరు, కృష్ణలతో పోల్చుకుంటే శోభన్ బాబు గారిని లీడ్ హీరోగా చెప్పుకోవచ్చు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.